బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో తన భార్య తనపై వేధింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నాడు సతీష్. 2022లో భీమవరం ప్రాంతానికి చెందిన నాగదుర్గతో ఆయనకు వివాహం జరిగింది. ప్రారంభంలో కాపురం సజావుగా సాగినప్పటికీ కొన్ని నెలల తర్వాత నుంచి వివిధ కారణాలతో తనను మరియు తన కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా విడాకులు కావాలని ఒత్తిడి చేస్తూ డబ్బు మరియు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని సతీష్ వాపోయాడు. అలాగే తనను బెదిరింపులకు గురి చేస్తుందని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. నా మ్యారేజ్ 4 సంవత్సరాలు అవుతుంది. 2022 8వ నెల 11వ తారీఖున నా మ్యారేజ్ అయింది. అక్కడ నుంచి మా భార్యాభర్తలు నేనిద్దరం కూడా కొన్నాళ్ళ వరకు అంతా బాగానే ఉంది. తర్వాత నుంచి గొడవలతోటి ఇంట్లో మా నాన్నగారు కొట్టు పేకేర్లో ఉండడం వల్ల పెనుగొండ నుంచి పేకేర్లో తీసుకెళ్లి పేకేర్లో నివాసం నిమిత్తంగా పేకేరు వెళ్ళిపోయామండి. 5 నెలలు గొడవలు లేకుండా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇంట్లో తోటకాళ్ళు గొడవ, అత్తకాళ్ళు గొడవ అని చెప్పి ఇంట్లో ఏదో ఒకటి వచ్చింది. తర్వాత మా బామది వచ్చి ఏదో సెటిల్ చేసేసి పంపించేసేవాడు. అంతా బాగానే ఉన్నది. తర్వాత పేకేరు పెద్దలతో తీసుకొచ్చి వేరే కాపురం పెట్టించడం కోసం మా నాన్నగారు మా అన్నయ్య వేరే కాపురం పెట్టించి ఆస్తులు బంగారాలు అవి పంపకాలు పంపించారు. తర్వాత నేను తోట ఉంటాకి ఇష్టం లేదు, నేను ఉన్నాను, చేయను, నువ్వు మా అమ్మతోటి మా తమ్ముడితోటి నువ్వు చెప్పు, నాకు మీ అమ్మాయి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, మీ అమ్మాయి వల్ల నేను ఇబ్బందిగా ఉంది, నేను విడాకులు తీసుకుంటాను అని చెప్పు, నీకు ఏమైనా అవసరమైతే తర్వాత డబ్బులు కూడా ఇస్తాను నీకు అని చెప్తున్నాను.